బాక్స్ ఆఫీస్ ఊపిరి పీల్చుకో, బాలయ్య వస్తున్నాడు. యాక్చువల్ గా ఈ అప్డేట్ పైన మనము త్వరగానే వీడియో తీయాలి, బట్ కాస్త లేట్ అయింది. లేట్ అయినా పర్లేదు కానీ చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఇది. మీరు మాత్రం ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మోర్ ఓవర్ బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. హైప్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, హైప్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటసింహం పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి తదుపరి చిత్రం ఏదైతే ఉందో NBK 111 పైన ఒక కొత్త అప్డేట్ అయితే ఉంది. బిగ్ అప్డేట్ అనే చెప్పొచ్చు దాన్ని. సో ఆ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం, దీంతో పాటుగా రిలీజ్ డేట్ గురించి మాట్లాడుకుందాము, అండ్ మూవీ షూటింగ్ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ప్రస్తుతం షెడ్యూల్ ఎక్కడ ఉంది అనేది కూడా మనం మాట్లాడుకుందాము. అయితే NBK 111 పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ NBK 111 బాలయ్య గారు స్వతహాగానే మనకు వరుస పెట్టి హిట్స్ అయితే వస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఎప్పుడైతే అఖండ మూవీ స్టార్ట్ అయిందో, ఆ తర్వాత వీరసింహారెడ్డి ఏదైతే ఇప్పుడు ఈ మూవీ డైరెక్టర్ గోపిచంద్ మల్లేని గారు ఉన్నారో, ఆ తర్వాత వరుస పెట్టి హిట్స్ భగవత్ కేసరి కానివ్వండి, డాకు మహారాజ్ కానివ్వండి, అఖండ 2 కానివ్వండి. సో ఆ తర్వాత వచ్చే ప్రాజెక్ట్ కాబట్టి మంచి ఎక్స్పెక్టేషన్స్, హై వోల్టేజ్ మాస్ యాక్షన్ డ్రామా ఉండబోతుందని చెప్పి తెలుస్తుంది. అండ్ దీంతో పాటుగా ఇప్పటికే వచ్చిన ఈ టీజర్ యొక్క గ్లిమ్స్, ఈ మూవీ గ్లిమ్స్ చూస్తే అంచనాలు భారీగా పెంచేసాయి. అందులో ఉన్న బాలయ్య గారి లుక్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, BGM కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా ఆకట్టుకుంది. మనకు వీరసింహారెడ్డిలో కూడా బాలయ్య గారి లుక్ అయితే సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో ఎక్స్ట్రాడినరీ లుక్ ఉంటుంది. సో అలాంటి డైరెక్టర్ గోపిచంద్ మల్లిని గారు మళ్ళీ బాలయ్య గారికి డై హార్ట్ ఫ్యాన్ కావడం వల్ల చాలా బాగా రిప్రజెంట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనకు స్టార్టింగ్ నుంచి తెలిసింది ఈ మూవీ యొక్క క్యాస్ట్ అండ్ క్రూ గురించి. సో ఈ మూవీలో నయనతారని తీసుకున్నప్పటికీ స్టార్టింగ్ లో, తర్వాత కాజల్ అగర్వాల్ ని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకు వచ్చేసి మంచు మనోజ్ గారు ఈ మూవీలో యాంటాగనిస్ట్ గా రోల్ చేయడము, దీంతో పాటుగా ఒక పవర్ఫుల్ రోల్ కూడా ఉంది. సో కేవలం యాంటాగనిస్టే కాకుండా ఒక సెంటిమెంటల్ టచ్ చేసే లాంటి రోల్ అని చెప్పడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా బ్రదర్ రోల్ ఉంటుంది అన్నట్లుగా మనకు ఫిలిం నగర్ లో చక్కలు కొడుతున్న వార్త. దీంతో పాటుగా మనకు సముద్రఖని గారు కూడా ఉన్నారు ఈ మూవీలో. అండ్ తమన్ మ్యూజిక్ మనకి ఎలాగో ఉంది. తమన్ అయితే చాలా రీసెంట్ గా అని చెప్పలేము, చాలా రోజుల నుంచి బాలయ్య గారి మూవీస్ లో తమన్ గారి మ్యూజిక్ డెఫినెట్ గా ఉంటుంది. నందమూరి తమన్ గా కూడా మనం పిలుచుకుంటూ ఉంటాము. సో అలాంటిది అఖండతో మొదలైన జైత్రయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. బాలయ్య అనగానే పూనకం వచ్చేలా తమన్ మ్యూజిక్ అయితే ఉంటుంది. మనందరికీ తెలిసిందే, ఎక్స్ట్రాడినరీ, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ లో కొడతాడు BGM అయితే. సో తమన్ అయితే ఉన్నాడు మనకు. ఇప్పుడు రీసెంట్ గా మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అయిన సంజయ్ దత్ కూడా ఈ మూవీలో కొలాబరేట్ అవుతున్నాడు అని చెప్పి. యాక్చువల్ గా ఈ న్యూస్ వచ్చి మనకు దాదాపు 2-3 రోజులు అవుతుంది. చాలా మంది బాలయ్య గారి అభిమానులకు, రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకు ఈ న్యూస్ తెలిసే ఉంటుంది. మనం కాస్త లేట్ గా చెప్తున్నాం, బట్ అయినప్పటికీ సరే, కాస్త లేట్ అయింది కొన్ని రీజన్స్ వల్ల, బట్ అయినప్పటికీ ఈ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పి చెప్తున్నాను. సో మంచి ఇంపాక్ట్ అయితే ఉండబోతుంది. సో రోల్ ఎలా ఉంటుంది, ఏముంటుంది, మరి యాంటాగనిస్ట్ ఉంటుందా లేకుంటే ఒక కేవలం ఇంపార్టెంట్ రోల్ ఉంటుందా అనేది కంప్లీట్ గా తెలియాల్సి అయితే ఉంది. బట్ సంజయ్ దత్ గారి రోల్ అయితే చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అన్నట్లు మనకైతే తెలుస్తుంది. పవర్ఫుల్ యాంటాగనిస్ట్ రోల్. సో ఒక KGF లో రోల్ ఎలా ఉంటుందో ఆ రేంజ్ రోల్ ఇందులో కూడా ఉంటుంది. ఒక దురేందర్ లో రోల్ ఎలా ఉంటుందో ఆ రేంజ్ రోల్ ఉంటుంది అన్నట్లు మనకైతే తెలుస్తుంది. డెఫినెట్ గా అది కనుక వర్కౌట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఇప్పటికే యాంటాగనిస్ట్ రోల్ కి ముగ్గురు, ఎవరెవరు, ఒకటి డైరెక్ట్ గా మంచు మనోజ్ ఈ మూవీలో యాంటాగనిస్ట్ గా విలన్ గా చేస్తున్నాడు అని చెప్పి తెలిసింది. సముద్రఖని కూడా ఈ మూవీలో ఎలా అయితే క్రాక్ మూవీ రోల్, కటారి కృష్ణయ్య రోల్ ఉంటుందిగా ఆ రేంజ్ లో రోల్ ఉంటుందని చెప్పి సముద్రఖని గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు సంజయ్ దత్ గారు ఈ మూవీలో యాంటాగనిస్ట్ రోల్ అంటే అసలు పవర్ఫుల్ విలన్స్ అందరినీ ఒక పవర్ఫుల్ లెవెల్లో పెట్టి బాలయ్య గారు వచ్చిన తర్వాత ఇంకొక రేంజ్ కి తీసుకెళ్లిపోతుంది అన్న దానిలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే బాలయ్య గారు స్వతహాగానే సూపర్ డూపర్ మాస్ హీరో. మాస్ అంటేనే నిలబెత్తు నిదర్శనం బాలయ్య. అలాంటి బాలయ్య ముందు నిలబడాలి అంటే ఇలాంటి 2-3 విలన్స్ ఉండాల్సిందే. ఎందుకంటే కేవలం ఒక్క విలనే, కేవలం మంచు మనోజ్ గారే కంప్లీట్ గా బాలయ్యని హ్యాండిల్ చేయాలంటే కరెక్ట్ గా ఉండదు. ఎందుకంటే ఎంతైనా బాలయ్య గారి డైలాగ్ డెలివరీ, ఫైట్స్ ఇవన్నీ ఉంటే కేవలము చాలా చిన్నగా అనిపిస్తాడు. సో బాలయ్యనే కాకుండా మనకు బాలయ్యతో పాటు కేవలము మంచు మనోజే గారు కాకుండానే సముద్రఖని లేకుంటే దీంతో పాటుగా సంజయ్ దత్ గారు కూడా ఉంటే ఇంకా
బాగా ఉంటుందని చెప్పి నా ఒక ఒపీనియన్. సో అలానే ఈ మూవీ కూడా ఉంటుంది అన్నట్లు తెలుస్తుంది. అండ్ ఎలాంటి అప్డేట్ ఎలాంటివి ఉన్నా కూడా, అంటే సంజయ్ దత్ గారి పైన ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా మనం దీని గురించి అయితే మాట్లాడుకుందాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ మూవీ దసరాకి అని చెప్పి చాలా పెద్దగా ప్లానింగ్ చేసినప్పటికీ ఈ మూవీ ఇప్పుడు డిసెంబర్ కి వెళ్తుందని చెప్పి సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది. దీనిపైన మనం కూడా ఒక అప్డేట్ తీయడం జరిగింది. అదేంటంటే ఈ మూవీ డిసెంబర్ 12th నుంచి 25th మధ్యలో ఈ మూవీని రిలీజ్ చేయాలని చెప్పి మేకర్స్ ప్లానింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే షూటింగ్ ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే బాంబేలో షూటింగ్ అయితే రెగ్యులర్ గా జరిగింది మొన్నటి వరకు. సో బాంబే షెడ్యూల్ ఏదైతే ఫైట్ సీక్వెన్సెస్ కానివ్వండి, ఒక సాంగ్ ఉండే అది కానివ్వండి, చేజింగ్ సీక్వెన్సెస్ కానివ్వండి, చాలా వరకు బాంబే బ్యాక్ డ్రాప్. ఎందుకంటే ఈ మూవీ కూడా బాంబే బ్యాక్ డ్రాప్, మాఫియా బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది కాబట్టి బాంబేలో షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. రీసెంట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది. ప్రస్తుతం అయితే హైదరాబాద్ లో దీనికి సంబంధించి షూటింగ్ అయితే జరుగుతుంది. రీసెంట్ గా మనం ఒక ఈవెంట్ లో కూడా చూసాము, బసవతారక హాస్పిటల్లో సంజయ్ దత్ గారు కూడా రావడం. సో అది షూటింగ్ పర్పస్ మీదనే ఇక్కడికి వచ్చి, సో దాని నుంచే ఇది కూడా నడుస్తుంది అన్నట్లు మనకైతే తెలుస్తుంది. సో హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ ఉంది. ఆ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత, ఇది నాకు తెలిసి ఫైనల్ షెడ్యూల్ ఇది నాకు తెలిసి. సో ఇది కనుక కంప్లీట్ అయిన తర్వాత ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఉన్నాయి, విఎఫ్ఎక్స్ వర్క్స్ ఉన్నాయి, డబ్బింగ్ వర్క్స్ ఉన్నాయి, దాని తర్వాత మార్కెటింగ్ ఉంటుంది. దీని అన్నింటినీ కలుపుకొని దాదాపు ఒక 2-3 నెలలు పడుతుంది. సో డెఫినెట్ గా 2-3 నెలలు. సో నవంబర్ అనేది కరెక్ట్ మంత్ కాదు, డిసెంబర్ లో తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి మూవీ మేకర్స్ యొక్క ప్లాన్. సో చూద్దాం మరి దీన్ని డిసెంబర్ లో రిలీజ్ చేస్తే బాగుంటుందా, లేకుంటే జనవరి సంక్రాంతికి వస్తేనే బాగుంటుందా అనేది మనం కంప్లీట్ గా మనమైతే మాట్లాడుకుందాము. బట్ నాకైతే పర్సనల్ గా జనవరి సంక్రాంతి అయితే బెస్ట్ అని చెప్పి నా ఒక ఒపీనియన్. బట్ చూద్దాం మరి ఎలా ప్లాన్ చేస్తారో మేకర్స్. డిసెంబర్ లోనే రిలీజ్ అయినట్లు మనకైతే తెలుస్తుంది. సరే ఎప్పుడు రిలీజ్ అయినా కూడా బాలే మేనియా ఇంకో రేంజ్ లో ఉంటుంది. ఆ ఓపెనింగ్స్ కి తగ్గట్టు కథ, స్టోరీలో దమ్ ఉంటే డెఫినెట్ గా ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. స్టోరీలో దమ్ అంటే నాకు గుర్తొచ్చింది బాలయ్య రీసెంట్ స్క్రిప్ట్స్ మనకు తెలిసిందే. ప్రతి పాత్రకి వైవిధ్యం అనేది ఉంటుంది, డిఫరెంట్ అనేది ఉంటుంది. ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి అన్నట్లు ఉంటుంది. కేవలము హీరోయిన్స్ తో డాన్సులు, 4 జోక్లు, 4 ఫైట్లే కాకుండా కంటెంట్ లో, అంటే మూవీలో కంటెంట్ ఉండేలా చూసుకుంటున్నారు బాలయ్య గారు. సో అందువల్లనే బాలయ్య గారి మూవీస్ కూడా బాగా ఆడుతున్నాయి, మనందరికి తెలిసిన విషయమే. సో అందువల్లనే బాలయ్య గారి రీసెంట్ టైమ్స్ లో ఏ సీనియర్ హీరో కాదు, ఏ స్టార్ హీరో కూడా లేనని హిట్స్ బాలయ్య గారికి సొంతం అవుతున్నాయి. అందువల్లనే బాలయ్య గారి క్రేజ్ మామూలుగా లేదు ఈ మధ్య కాలంలో. సో చూద్దాం మరి అలాంటి అప్డేట్, ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా మనము ఈ వీడియో ద్వారా తెలుపుకుందాము. కేవలం టీజర్ కి అంచనాలు పెంచేసి నెక్స్ట్ రేంజ్ లో దీని హైప్ అనేది ఎక్కిపోయింది. ఇప్పుడు దీనికి సంబంధించి గ్లిమ్స్ కే టీజర్ ట్రైలర్ వస్తే ఇంకా ఏ రేంజ్ కి వెళ్ళిపోతుంది అనేది మనం చూడాలి. సో టీజర్ ఒక సాంగ్ కూడా వస్తే బాగుంటుందని చెప్పి నా ఒక ఒపీనియన్. అండ్ దీంతో పాటుగా NBK 1 and 12 కూడా షూటింగ్ సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా మీ దగ్గరికి నేను డెఫినెట్ గా చేరవేస్తా. సో ఇది గైస్ ఈ రోజు అప్డేట్ మీకు నచ్చిందని చెప్పి ఆశిస్తున్నా. మీరు మాత్రం మన ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్స్ లో కామెంట్స్ పగిలిపోయేలా కామెంట్స్ అయితే చేయండి. అండ్ మరి యొక్క ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. సో ఎలాగో లెనిన్ కలెక్షన్స్ 100 కోట్లకు దగ్గర ఉంది. సో దాని గురించి ఎలాంటి అప్డేట్ అయినా, అండ్ NTR పొలిటికల్ అప్డేట్ పైన పెద్ద చర్చ జరుగుతుంది. దాని గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.